అందరికీ నమస్కారం. నేను మీ రాజేంద్ర కుమార్ ఫ్రమ్ మార్క్ అండ్ ఫ్రెండ్స్ ఛానల్. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ దేశంలో కొత్తగా మత విద్వేషాలు పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ హిందూ మతం అంటే ఒక మతం కాదు, ఇది అనేక మతాల సముదాయం. శైవులు వైష్ణవులు కూడా ఒకప్పుడు కొట్టుకున్నారు, ఘర్షణలు జరిగాయి. అలాగే వివిధ ప్రాంతాలు వివిధ మతాలు అన్నింటినీ కలిపి శంకరాచార్యులు వీటిని ఒక మతం కింద ఒక గుడి కింద తీసుకొచ్చారని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మనం బౌద్ధం గురించి తెలుసుకుందాం. బౌద్ధం అంటే అందరికీ తెలుసు. ఈ రోజులో బుద్ధుడు లేని గృహమే కనబట్టలేదు. కానీ బుద్ధుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు చదువుకున్నాం, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, విన్నాం కూడా బాగా. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ మూడు మాత్రం అందరికీ వచ్చి ఉంటాయి. మరి ఇప్పుడు కొత్తగా ఉన్న పిల్లలకి తెలియక మా చిన్నప్పుడైతే మేము అందరం విన్నాం. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం అంటే జ్ఞానం పెంచుకోండి. అలాగే ధర్మం అంటే ధర్మంగా బ్రతకండి, అంటే సిన్ఫుల్ నేచర్ కాకుండా మంచి మార్గాలను బ్రతకండి. అలాగే సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే ఈ జ్ఞానవంతమైన సంఘం, అంటే ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞానం, ఎడ్యుకేట్ అవ్వాలి. అది బాబాసాహెబ్ చెప్పిన ఎడ్యుకేట్, అదే ఫస్ట్. అంత ఎడ్యుకేట్ జ్ఞానవంతమైన సంఘం. ధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరూ కలిసి అదే సంఘంగా ఏర్పడాలి. అంటే సంఘం ఆ రకంగా తయారవ్వాలి. అదే అన్ని సమస్యలకి పరిష్కారం అని చెప్పడం జరిగింది ఆయన. అవి కాకుండా అష్టాంగ మార్గాలు చెప్పారు ఆయన. సరైన దృక్పథం, సరైన ఆలోచన, సరైన మాట, సరైన పని, సరైన జీవనం, సరైన ప్రయత్నం, సరైన అవగాహన, సరైన ధ్యానం. ఈ అష్టాంగ మార్గాల ద్వారా మనం మనిషి ఆల్మోస్ట్ తనలోని దేవుని గుర్తించవచ్చు అని చెప్పారు ఆయన. మరి ఇంత మంచి మార్గం చెప్పిన బుద్ధుని ఎందుకు వ్యతిరేకించారు? మరి ఈ దేశంలో మొట్టమొదటి ఉండేది బుద్ధమా? కాదు, వైదిక మతమే ఉంది ముందు. వైదిక మతం కన్నా ముందు సింధు నాగరికత ఉండేది మనకి. ఆ సింధు నాగరికతలో సంస్కృతం లేదని చెప్పాను ఇంతకుముందు. ఆ సింధు నాగరికత టైంలో మనం అందరూ ఈ భారతదేశంలో అందరూ కూడా సమానంగా ఉండేవాళ్ళం. మరి వైదిక మతం మరి చాలామంది చెప్తున్నట్టుగా పర్షియా నుంచి వచ్చిన ఆర్యుల మూలంగా ఈ వైదిక మతం వచ్చిందని చెప్తారు. ఈ ఆర్యులు వచ్చిన వైదిక మతంలో వివక్షత కూడిన ఇవి ఉన్నాయి, మీకు తెలుసు. స్మృతుల్లో మనుస్మృతితో పాటు వేరే అనేక స్మృతుల్లో మరి వివక్షత ఎలా ఉందో, బ్రాహ్మణులకి ప్రత్యేకమైన హక్కులు, మరి శూద్రులకి అన్ని వివక్షతే, ఏ హక్కులు ఉండవు. మరి శుద్ధులు వేదాలు చదువుకోవడం లేదు, అంటే చదువే లేదు శుద్ధులకి. సేవలు మాత్రమే చేసుకోవాలి, యజ్ఞాలు యాగాలు చేసుకోవటం లేదు. ఆలయాల్లో పూజలు చేయటం అలాంటివి కూడా వాళ్ళకి కుదరదు. ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. మరి బుద్ధుడు నేను చెప్పినట్టుగా మొత్తం అంతా బుద్ధం, ధర్మం, సంఘం కాకుండా అష్టాంగాలు కాకుండా చెప్తున్నప్పుడు మరి ఆ తప్పేముంది, వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారంటే, బుద్ధుని వ్యతిరేకించడానికి కారణాలు ఏంటంటే ఆయన పూర్తిగా వైదిక మతాన్ని వ్యతిరేకించడం జరిగింది. యజ్ఞాలు యాగాలు వ్యతిరేకించాడు ఆయన. బలులు ఉండేవి అప్పుడు, నరబలులు కూడా ఉండేవి. చాలా తప్పని చెప్పాడు ఆయన. బలులని తప్పన్నాడు. అసలు యజ్ఞమే ఉండయ్యా. ఆయన అన్నాడు, యజ్ఞమే, అరే ఆకలేసిన వాడికి భోజనం పెట్టడమే గొప్ప యజ్ఞం, పేదవాడికి నువ్వు సహాయం చేయడమే గొప్ప యజ్ఞం అని చెప్పాడు ఆయన. శూద్రులను ఒప్పుకోలేదు ఆయన. శూద్రుడైనా ఎవరైనా పుట్టకతో ఎవడో గొప్పడు కాదని చెప్పాడు ఆయన. నువ్వు యొక్క ధర్మం ప్రకారం నడిస్తేనే, సత్యం ప్రకారం నడిస్తేనే, నువ్వు జ్ఞానం పెంచుకుంటేనే అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రవర్తన బట్టి మనం దాన్ని అని చెప్తారు కదా. వీళ్ళు చెప్పినవి కాదు, వైదిక మతం ద్వారా వచ్చినవి కాదు. అది బుద్ధుడు చెప్పాడు. అది ప్రవర్తన బట్టి మాత్రమే నువ్వు బ్రాహ్మణుడు అనబడతావు అని చెప్పేసి మొదలుపెట్టింది బుద్ధుడు. అలాగే స్త్రీలకి హక్కులు, మరి వైదిక మతంలో స్త్రీలకు హక్కులు లేవండి, ఏ హక్కులు లేవు. చాలా దురాచారాలు ఉండే అప్పట్లో. వేదాలు చదవడానికి లేదు, వాళ్ళకి ఏ హక్కులు లేవు. బుద్ధుడు అందరూ సమానమని చెప్పాడు. బుద్ధుని అనుసరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాణులు కూడా ఆయన అనుసరించారట, ఆయన మార్గంలో నడిచేశారు. వేశ్యలు కూడా నడిచారని చెప్పారు. ఒక వేశ్య కూడా మంచి ఒక బుద్ధి మార్గంలో నడిచింది భిక్షువు తయారైంది. ఈ భిక్షువుగా తయారవడం, భిక్షువులు అంటే
ఆలయాల్లో వాటిల్లో పూజలు చేసేవాళ్ళు కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాలని చెప్పేసి వైదిక మతం చెప్తుంటే ఈయన మీరు ఎవరైనా రండి, భిక్షువులుగా తయారవ్వండి, ఏ మతమైనా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, శుద్ధుడైనా పర్లేదు, హరిజనుడైనా పర్లేదు, భిక్షువు అయిపోవచ్చు. ఇది కష్టంగా లేదా మరి? ధర్మం ఆచరించేవాడే బ్రాహ్మణుడు అని చెప్పడము, యజ్ఞాలు యాగాదులు కాదని చెప్పడము, అందరూ సమానమని బోధించడము, స్త్రీలు సమానం అని చెప్పడము, ఆఖరికి దేవుడే లేడన్నాడు. దేవుడే ఎక్కడ ఉన్నాడయ్యా? నీలోనే ఉన్నాడని చెప్పాడు. అంతా నీ మైండ్ నీ కోరికల్ని కంట్రోల్ చేసుకో, నేను చెప్పిన అష్టాంగ మార్గాలను వచ్చి జ్ఞానం పెంచుకో, ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీగా ఉంటావు, సంఘం హ్యాపీగా ఉంటుందని చెప్పాడు. ఎలా ఒప్పుకుంటాం మనం? వివక్షత లేని సమాజం అంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైతే ఈ మతం మూలంగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళందరికీ ఇలాంటివన్నీ గిట్టవు కదా. మరి జీసస్ గురించి మనం ఎవరైనా తెలుసుంటే సద్దుకైలు పరిచయులు వినుంటారు కదా, వాళ్ళు అప్పట్లో పండితులు శాస్త్రులు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఫర్ కొన్ని రైట్స్, అందరూ సమానం అని చెప్పాడు జీసస్ కూడా. చెప్తావా లేపేదిరా ముందని చెప్పారు. బుద్ధుని పాపం, బుద్ధుని అడ్వాంటేజ్ ఏంటంటే బుద్ధుడు పుట్టిందే రాజవంశంలో పుట్టి ఒక ప్రిన్స్ కాబట్టి బుద్ధుని అణిచేయడానికి కుదరలా వీళ్ళకి. ఆయన జనాలు అట్రాక్ట్ అయిపోయారు. ఎవరు అట్రాక్ట్ అవుతారు? అప్రెషన్లో ఉన్న అందరూ శూద్రులు కానీ వీళ్ళందరూ పంచములు కానీ అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు ఆయనకి. మిగిలిన వాళ్ళు కదా రాజు కాబట్టి వాళ్ళు అరే చెప్పేది బాగుంది కదా, వాళ్ళు కూడా చాలామంది రాణులు కూడా అట్రాక్ట్ అయిపోయారు. స్త్రీలు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయారు. ఇది సరిపోయినట్టుగా అశోకుడికి బాగా నచ్చేసాడు ఈయన మార్గం బాగా నచ్చేసింది. ఈయన మార్గం ఉంటే అసలు మొత్తం పర్యావరణం కూడా బాగుంటుందని, చెట్లు నాటించడం కానీ ఎవ్రీథింగ్ బాగుంటుందని చెప్పేసి మొత్తం అంతా ఆయన సంస్కరణ మొదలుపెట్టాడు. 8400 స్తూపాలు బౌద్ధారామాలు కట్టించాడట ఆయన. భారతదేశం అంతా కొన్ని వేల రాజ్యాలు ఉండేవి కానీ అన్నిటికీ ఈయన స్ప్రెడ్ చేశాడు. చుట్టుపక్కల ఏషియా మొత్తం, మన దేశమే కాదు, శ్రీలంక, జపాన్ మొత్తం చుట్టుపక్కల, ఆఫ్ఘనిస్తాన్ అన్ని వైపులో కూడా బౌద్ధ స్తూపాలు అక్కడ కూడా కట్టించడమే కాకుండా భిక్షువులు పంపించడమే కాకుండా చేశాడు. అప్పుడు గ్రీకుల యొక్క సపోర్ట్ కూడా ఉందని చెప్తారు ఆయనకి. అశోకుని కాలంలో బౌద్ధం పూర్తిగా ప్రజ్వలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వైదిక మతం పూర్తిగా సన్నగిలిపోయింది, ఆల్మోస్ట్ క్షీణదశకు వచ్చింది. అశోకుడు ఏమీ వైదిక మతం తక్కువ చూడలేదు, వైదిక మతాన్ని రూపమాపాలని కోరుకోలేదు. కానీ ఈ ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యారు. అలాగే రాజు యొక్క సపోర్ట్ ఉంది, అశోకుడికి సపోర్ట్ ఉండడంతో అశోకుని కాలం, ఆ తర్వాత కాలంలో కూడా బౌద్ధ మతం ఇదైంది. ఆ తర్వాత గుప్తులు కూడా చాలా వరకు ఇద్దరిని ఎంకరేజ్ చేయడం జరిగింది. మీరు వినుంటారుగా, నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు మొత్తం అంతా కూడా నాలెడ్జ్ కోసం విశ్వవిద్యాలయాలు స్థాపించారు. గర్వకారణం మనకు కానీ ఇక్కడ. అవన్నీ ఖిల్జీ ఎవరో నాశనం చేశారంటే ఆయన వచ్చింది సంపద దోచుకోవడానికి. నాలెడ్జి ఎవరికి వద్దని ఎవరు అనుకుంటున్నారు? ఎవరికి అసలు ఎవరికి ఉండకూడదని కోరుకున్నారు ఎవరు? మరి వాళ్ళే చేశారని కొంతమంది చెప్తారు. దేవుడికి తెలియాలి నిజాలు. పోతే గుప్తుల కాలంలోనే వచ్చిన ఇంకొక ఆయన పుష్యమిత్ర శృంగుడు ఏం చేశారంటే, అశోకుడేమో అందరినీ సమానంగా చూస్తే మరి ఈయన దగ్గరికి చేరి బ్రెయిన్ వాష్ చేసిన మరి ఎవరైతే అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళందరూ వాడి బ్రెయిన్ వాష్ మూలంగా ఈ దేశంలో ఓన్లీ ఇదే ఉండాలి, వైదిక మతమే ఉండాలని చెప్పేసి బౌద్ధ మతాన్ని మొత్తం బౌద్ధారామాలన్నీ కూడా నాశనం చేశారట. అలాగే ఆదిశంకరాచార్య టైంలో అని కూడా బుద్ధుని కూడా మరి ఇంకో అవతారం, విష్ణు అవతారం చేసేటప్పటికి ఈ బౌద్ధారామాలు చాలా వరకు మన ఆలయాలుగా, విష్ణు ఆలయాలుగా, బుద్ధునేమో విష్ణు రూపంలో మార్చేసి విష్ణు ఆలయాలుగా మార్చేశారు. సరే, బుద్ధుడు పూజించే వాళ్ళు కూడా అప్పుడు బుద్ధుడిని కూడా దేవుడు చేశారు కదా, బుద్ధుడు దేవుడు లేడన్నా, వాళ్ళు కూడా ఏదో బుద్ధుడు విష్ణు ఒకటే అంటున్నారు కదా, మంచిది అనుకుంటుంటారు బహుశా. వాళ్ళు కూడా చాలా ఆలయాలు అలా మారిపోయినాయి. మరి మెల్లమెల్లగా ఈ పుష్యమిత్ర శృంగుని ప్రభావం ప్లస్ ఆదిశంకరాచార్య తీసుకొచ్చిన అందరూ ఒకటే అనే ఒక భావన, బుద్ధుడు కూడా విష్ణు అవతారని చెప్పడం, ఎన్నిటి మూలంగా భారతదేశంలో బౌద్ధ మతం దాదాపుగా అంతరించిపోయింది. ఇది చక్కటి వ్యూహం ఎవరు అమలుపరిచారు?
వైదిక మతంలో అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ అడ్వాంటేజ్ కోసం రాజుల్ని ఆధారం చేసుకొని మళ్ళీ వ్యూహంతో బౌద్ధాన్ని ఆల్మోస్ట్ చుట్టుపక్కల తరిమి కొట్టేశారు. మళ్ళీ ది గ్రేట్ రివైవల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఇద్దరు వ్యక్తులు నాకు బాగా ప్రభావం చేస్తారు. ఇద్దరు దేవుళ్ళు కాదు, ఇద్దరు వ్యక్తులు. ఆయన దృష్టిలో జీసస్ క్రైస్ట్ ఒక వ్యక్తి, బుద్ధుడు ఒక వ్యక్తి. ఈ ఇద్దరు ఆయన ప్రభావితం చేశారు. కాబట్టి బుద్ధుడు ఎక్కువ ప్రభావం చేశాడు. జీసస్ క్రైస్ట్ ప్రభావం చేసినా కూడా వాళ్ళు క్రిస్టియానిటీని ఆయన విమర్శించారు. క్రిస్టియానిటీలో కూడా కులం ఉందని. బుద్ధిజంలో మాత్రం కులాన్ని అసలు అవకాశం ఇవ్వలేదు బుద్ధిజంలో. కాబట్టి ఆయన ఏం చేశారంటే, బుద్ధిజం ఉంటే కులాలు ఉండవు, కాబట్టి నా జన్మందరూ కూడా బుద్ధిస్టులుగా అయిపోతే కులాన్ని నుంచి బయటపడతారనుకున్నాడు. అలాగే ఆయన ఒక మాట చెప్పాడు, హిందువుగా పుట్టాను, అది నా చేతుల్లో లేదు కాబట్టి, బట్ ఖచ్చితంగా నేను హిందువుగా చావను అని చెప్పేసి 1954లో అక్టోబర్ 14న నాగపూర్లో 5 లక్షల మంది శిష్యులతో కలిసి ఒకేసారి బౌద్ధ మతం తీసుకున్నాను. అందుకే ప్రతి అక్టోబర్ 14న నాగపూర్లో అదొక తిరునాళ్ళలా జరుగుతుంది, అద్భుతమైన ఉత్సవాలా జరుగుతుంటుంది. ఈ అంబేద్కర్ అక్కడితో ఊరుకోలేదు. ఆయన చక్కటి పుస్తకం కూడా రాసిచ్చాడు. ఆయన ది బుద్ధ అండ్ హిస్ ధర్మ, ది బుద్ధ అండ్ ధర్మ, ప్రతి అంబేద్కర్ చదవాల్సిన పుస్తకం ఇది రాశాడు ఆయన. గొప్ప రివైవల్. అక్కడితో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మళ్ళీ రాజ్యాంగంలో బుద్ధుని యొక్క బోధనలు ఆయన దాంట్లో పొందుపరిచేశాడు. సమానత్వం, మనుషులందరూ సమానత్వం, స్త్రీలు సమానం, ఇలా సమాన హక్కులన్నీ కూడా బుద్ధుడు ఏదైతే బోధించాడో, ఇంతకు ముందున్న అన్నీ కూడా పుట్టుకతో వచ్చేవి కాకుండా అన్నీ కూడా మనుషులందరూ సమానమని, ఓటు హక్కుతో సహా అందరికీ సమానం, విద్య మొత్తం ఎవ్రీథింగ్ అందరికీ సమానం అని చెప్పేసి రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. మరి ఈ రాజ్యాంగాలను మార్చి మళ్ళీ పుష్యమిత్ర సింగ్ టైంలో ఎలా మళ్ళీ మా మొత్తాన్ని రివైవ్ చేసుకుంటాం, మళ్ళీ ఎలా సనాతన ధర్మాన్ని మళ్ళీ పట్టుకొద్దాం, మళ్ళీ మా యొక్క ఏదైతే కోల్పోయామో మళ్ళీ అది తెచ్చుకుందాం అని చెప్పేసి ఆ వర్గాలు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు సఫలమవుతాయి అనేది వాళ్ళు అనుకుంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే అంబేద్కరిజం విపరీతంగా మొత్తం దేశం నలుమూలలా పాకేసింది. అంబేద్కరిస్టులే కాదు, మామూలు హిందువులందరూ కూడా అంబేద్కరిజాన్ని ఎక్కువ మంది లైక్ చేస్తారు, ఎక్సెప్ట్ ఈ మొదలు తప్ప ప్రతి హిందువు. ఎందుకంటే సమానం. ఇప్పుడు శుద్ధులు ఇప్పుడు మళ్ళీ మాకు పాత రోజులు తీసుకెళ్తారంటే ఊరుకుంటారా? శుద్ధులతో సహా అందరూ రాజ్యాంగాన్ని మారుస్తారంటే ఎవరు ఒప్పుకోరు. కాబట్టి మనుషులందరూ సమానమే, మనం అందరూ సమానమే. ఎవరన్నా నేనెక్కువ, నా మతం ఎక్కువ, లేకపోతే నా కులం ఎక్కువ అనుకుంటే వాడు మానసిక రోగి. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కొంచెం దూరంగా పెడదాం వాళ్ళందరినీ. మరి అందరూ ఒకటే అనుకునే వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. మానవత్వం అనే ఒక మతాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. జై భీమ్, జై భారత్.